అది పిల్లలను చంపిందంటే దాని అంత మూర్ఖరాలు లేదు దాని అసలు ఉండొద్దు ఉండొద్దమ్మ ఉండొద్దు. మా తమ్మినికి మోసం వద్దు, అటువంటి మనిషే ఉండొద్దు, ఈ లోకం మీదనే ఉండొద్దు, దాన్ని నరికేయాలి. ఉండొద్దు ఎవ్వరికి ఉండొద్దు. జరగంది చేసింది దాని భూతాలు విన మళ్ళీ ఉంచనే వద్దు. పిల్లల్ని ఎట్లా దాచిపెట్టిందో దాని శివకుమార్ని అట్లే దాచిపెట్టాలి. మేడం మీరేమన్నా అనుకోండి. ఇప్పుడు మాకు తెలిసింది ఒకటి ఏంటంటే అన్ని 3 నెలల్లో వస్తా అని చెప్పేసి ఆమె ఆస్తులు కూడా కాదు. ఇప్పుడు మీరు అంటే దగ్గర ఉంటారు కాబట్టి కొన్ని మాట్లాడుకుంటుంటారు అన్నదమ్ములు. ఇప్పుడు మీరు మాట్లాడకపోయినా కూడా ఆస్తి మొత్తం కూడా ఆమె పేరు మీద అంత ఘోరంగా ఎట్లా రాసిండు చిన్న మేడం. భార్య అని నమ్మిండు. 14 సంవత్సరాలది కదా. పోతారా అమ్మ? ముగ్గురు పిల్లల తల్లి ఇంట్లో పెండ్లానికి ఇయ్యరా? పెండ్లానికి ప్రతి ఒక్కటి 4-5 లక్షలు తెచ్చి పెండ్లానికి ఇస్తారు. దాపెట్టువాడు ఒక పెండ్లి ఉంటుంది. ఏది ఉన్నా కానీ అన్న మనకి ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారు? పెండ్లానికి ఇస్తారు. పెండ్లాన్ని నమ్మిండు, అది ఇంత పని చేసిపోయింది. మొత్తం కూడా ఎత్తుకొని పోయింది, ఆయనకి ఇచ్చింది. ఆడెంత ఎప్పుడు కొంచెం పోయిందో, ఈ కాగితాలన్నీ ఎప్పుడు మార్చుకున్నదో, ఆధార్ కార్డు ఎప్పుడు మార్చుకున్నదో, ఆ పిల్లలని అట్లా చేసింది. మళ్ళీ తమ్ముడు నీళ్ళ ట్యాంకర్ పోతే ఇంకా పాలయ్యిందంట. మళ్ళీ తమ్ముడు నీళ్ళ ట్యాంకర్ కాల్ చేసి స్టార్ట్ చేసిందంట, పోయితో కొట్టిందంట. మంచిగా చూసుకునేది, మంచిగా ఉండేది.